కన్యా రాశి వారు సెప్టెంబర్ 21వ తేదీన సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య రాబోతుంది కాబట్టి ఆ రోజున మీరు ఈ చిన్న పని చేస్తే చాలు 1000 కోట్లకు అధిపతులు అవ్వటాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరనమాట. అంత బాగా మీ జీవిత పరంగా మిమ్మల్ని అయితే ఏదైతే పట్టి పీడిస్తున్నటువంటి ఏలినాటి శని దోషాలు దరిద్రాలు మీకున్నటువంటి కష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా తొలగిపోయి మీరు పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది. లేకపోతే మాత్రం అష్ట కష్టాల పాలవ్వాల్సినటువంటి పరిస్థితి మీ రాశికైతే మాత్రం గట్టిగా కనిపిస్తుంది. కాబట్టి కన్యా రాశి వారు ఎక్కడ ఉన్నా సరే, ఎన్ని పనుల్లో ఉన్నా సరే ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు విని వీడియోకి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే నిజంగా కోటి జన్మల పుణ్యం ఉంటేనే, అదృష్టం ఉంటేనే ఈ వీడియో అనేది మీ కంట పడుతుందండి. ఎందుకంటే సామాన్యంగా అందరి కంట పడదు. కన్యా రాశి వారికైనా సరే అదృష్టం ఉంటేనే చూడగలుగుతారు, అంతకన్నా అదృష్టం ఉంటేనే మొత్తం వినగలుగుతారనమాట. దీనివల్ల మీకు ఉపయోగపడేటటువంటి ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో చాలా ఉంది కాబట్టి పూర్తిగా విని లైక్ ఇవ్వండి. ఈ కన్యా రాశి వారిది రాశి చక్రంలో 6వ రాశి. వీరి రాశికి అధిపతి బుధుడు. ఈ కన్యా రాశి వారిని మనం చూసుకున్నట్లయితే వీరికి కష్టాల సంఖ్య అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. వీరు జీవిత పరంగా చిన్న వయసు నుంచి కూడా మనం గమనించినట్లయితే ఎన్నో రకాలైనటువంటి కష్టాలతో, ఆర్థిక సమస్యలతో, చిన్న వయసు అయినా సరే చిన్న వయసులోనే పెద్ద పెద్ద కష్టాలనేవి వీరు పడ్డారని చెప్పుకోవచ్చు అనమాట. వయసుకు మించినటువంటి బాధలు, కష్టాలు, కన్నీళ్ళు వీళ్ళిప్పటికే చూసేశారు. వీరి వయసులు 20, 30, 40 ఇట్లా ఉంటే కానీ వారు పడ్డ బాధల అనుభవం ఎంతో తెలుసా? 60, 70, 80 అంటే ఆ వయసు వాళ్ళందరూ పడేటటువంటి బాధలు వీరు ఈ వయసుకే చూశారని చెప్పుకోవచ్చు అనమాట. చాలా రకాలైనటువంటి సమస్యల్లో ఉండి లేక ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాలైనటువంటి బాధలతో సతమతమైపోయారు ఈ కన్యారాశి వారని చెప్పుకోవచ్చు అనమాట. అయితే వీరికి ఉన్నటువంటి మంచి మనస్తత్వం వలన భగవంతుడు ఎక్కడికక్కడ కూడా వీరిని కాపాడుతున్నాడు అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఏదన్నా కష్టాలు ఉన్నా బాధలు ఉన్నా కనీసం ఎవరికైనా చెప్పుకోవటానికి కూడా ఇష్టపడరు అనమాట. ఆ బాధ ఏదో వాళ్ళల్లో వాళ్ళే మనసులో పెట్టుకొని ఎంతగానో ఇబ్బంది అయినా పడతారు. కానీ పక్కన వాళ్ళని వీరి మాట వల్ల కానీ వీరి ప్రవర్తన వలన కానీ ఎక్కడా కూడా ఇబ్బంది పెట్టాలి, ఇబ్బంది పడాలి ఎదుటి వాళ్ళని చెప్పేసేసి అనుకోరనమాట. కాబట్టే వీరికి ఈ మాత్రమైన ప్రశాంతంగా ఉండగలుగుతున్నారు ఇంత బాధల్లో కూడా. అలాగే ఈ కన్యా రాశి వారు ఏంటంటే రూపంలో కూడా చాలా చక్కగా ఉంటారనమాట. వీరి రూపం కానివ్వండి, వీరి గుణం కానివ్వండి బంగారం లాంటిదని చెప్పుకోవచ్చు. కాబట్టి కన్యా రాశి వారిని ఎవరైతే జీవిత భాగస్వాములుగా పొందుతారో వాళ్ళు చాలా అదృష్టవంతులు. అయినా ఏం ప్రయోజనం? ఆ అదృష్టం అనేది వారికి తెలియదు. ఆ అదృష్టం అనేది తెలియక ఈ కన్యా రాశి వారిని అంటే జీవిత భాగస్వాములు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా చాలా మానసికంగా ఇబ్బందులు పెడుతూ ఉంటారనమాట. భర్త సరిగ్గా పట్టించుకోకపోవటము, కుటుంబ సమస్యలు అవ్వచ్చు, ఇంట్లో ఎప్పుడు గొడవలు, మనశ్శాంతి లేకపోవటము, ఎవరి కోసమైతే కష్టపడుతున్నామో వాళ్ళే విలువివ్వకపోవటం అవ్వచ్చు. ఇలా చాలా రకాలైనటువంటి సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. కానీ మీకున్నటువంటి సమస్యలన్నిటికీ కారణం కూడా ఇదేనమాట. మీ జాతకంలోని దోషాల వల్ల గ్రహాల అనుకూలత అనేది మీకు సరిగ్గా లేకపోవటం వలన ఈ పొరపాట్లు అనేవి జరుగుతున్నాయి. మీరు అనుకుంటూ ఉంటారు, చాలా సందర్భాల్లో అనుకున్నారు కూడా, భగవంతుడా ఈ సమస్యల నుంచి మమ్మల్ని బయటపడేసే దారే లేదా, ఏదన్నా దారుంటే చూపించయ్యా, మేము ఆ పని చేసుకొని వీటి నుంచి బయటపడతామని చెప్పేసేసి మీరు చాలాసార్లు కన్నీళ్లు కార్చారనమాట. కానీ ఆ అదృష్టం అనేది ఇవాళ మీకు ఈరోజు ఈ రూపంలో, ఈ వీడియో రూపంలో దక్కిందనమాట. మీ కష్టాలన్నింటి నుంచి బయటపడేసే వీడియో ఇది. అది ఎలాగు అనంటే మీ కష్టాలన్నింటికీ కూడా పరిష్కారం అనేది ఈ అమావాస్య రోజున మీరు చేసేటటువంటి ఈ చిన్న పని వల్ల మీరు మీ యొక్క అన్ని కష్టాల నుంచి బయటపడగలుగుతారనమాట. అంటే మనకు సెప్టెంబర్ 21వ తేదీన సూర్యగ్రహణంతో కూడినటువంటి అతిపెద్ద అమావాస్య అనేది రాబోతుందనమాట. ఆ రోజును మీరు ఇలా ఉపయోగించుకోండి, మీ యొక్క అన్ని సమస్యలకు చెక్ పెట్టేయచ్చు అనమాట. అదేంటనే చూసే ముందర ఒక్కసారి ఇది వినండి. చాలామంది కూడా కొన్ని రకాలైనటువంటి చెప్పుకోలేని సమస్యలతో బాధలు పడేవారు. అంటే ప్రేమ, పెళ్లి, విద్య, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య గొడవలు, విడాకుల సమస్యలు, అప్పుల సమస్యలు, ఆర్థిక సమస్యలు, మీ మీద కానీ మీ ఇంటి మీద కానీ ఎవరైనా చెడు ప్రయోగాలు చేసినా, విద్య, ఉద్యోగం, సంతానం ఇలాంటి మీకు ఏదన్నా సమస్యలు ఉన్నా కూడా అలంపూర్ జోగులాంబదేవి జ్యోతిషాలయం గురూజీ సీతారామరాజు గారు
గురువుగారి ఫోన్ నెంబర్ 9948253372. ఈ నెంబర్‌కి గనక మీరు ఫోన్ చేసినట్లయితే మీరు దూరంగా ఉన్నా పర్వాలేదు. మీ సమస్యకు పరిష్కారం అనేది గురువుగారి ద్వారాగా ఫోన్‌లోనే దొరుకుతుంది. కాబట్టి మీకేదైనా ఇబ్బంది ఉంది అని అనుకుంటే ఈ నంబర్‌కి కాల్ చేయండి. ఆయన చేసేటటువంటి ప్రత్యేకమైన పూజల వలన, పరిహారాల వలన మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి ఏదైనా కష్టం ఉంది అని అనుకుంటే గురువుగారికి ఈ నంబర్‌కి ఒక్కసారి కాల్ చేయండి. ఇక ఈ కన్యా రాశి వారు ఈ సెప్టెంబర్ 21వ తేదీన మీరు చేయాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పని ఏంటి అనంటే, మనకి ఆ రోజున ఏంటంటే మీరు సూర్యోదయానికి ముందుగానే లేవాలి. ఆ రోజు చాలా శక్తివంతమైనదండి. ఆ రోజును మీరు ఎంత బాగా ఉపయోగించుకోగలిగితే మీ జీవితంలో ఉన్నటువంటి ఈ ఏలినాటి శని, ఈ గ్రహాల దోషాలవ్వచ్చు, జాతక దోషాలు, ఇలాంటి మానసిక సమస్యలు అన్నింటి నుంచి కూడా బయటపడటానికి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చనమాట. కాబట్టి ఆ రోజును పరిపూర్ణంగా మీరు ఉపయోగించుకోవచ్చు. మనకి ఈ సూర్యగ్రహణం అనేది సెప్టెంబర్ 21వ తారీఖున మన సైడ్ పెద్దగా కనిపించదు. ఎందుకంటే ఇది అర్ధరాత్రి సమయంలో ఏర్పడుతుంది కాబట్టి పగటిపూట మనకు కనిపించదు. కానీ దానివల్ల ఎఫెక్ట్ అనేది మాత్రం ఖచ్చితంగా ఉంటుందన్నమాట. ఎందుకంటేనే గ్రహణం అంటేనే కీడు. మన పెద్దవాళ్ళు ఫస్ట్ నుంచి కూడా చెప్తూ ఉండేవారు. అంటే తాతమ్మలు, అమ్మమ్మలు, నాయనమ్మలు గ్రహణం అంటే ఏంటంటే పట్టు విడుపు స్నానాలు చేయాలి. కొన్ని కొన్ని నియమాలు పాటించాలి. దర్బలు వేసుకోవాలి. తినే ఆహార పదార్థాలు ఇలాంటివి చెప్తూ ఉంటారు. అయితే ఈ గ్రహణం రోజున మీరు ఇలాంటి నియమాలను ప్రత్యేకంగా పాటించాల్సినటువంటి అవసరం అయితే ఏమీ లేదు. కానీ ఈ పనులు మాత్రం ఖచ్చితంగా చేయాలన్నమాట. ఎందుకంటే గ్రహణం అంటే ఖచ్చితంగా కీడు దోషం అనేది మనకు కనిపించినా కనిపించకపోయినా ఉంటుందన్నమాట. దాని నుంచి మనం బయటపడగలగాలి. దాని నుంచి తప్పించుకోవాలంటే కొన్ని కొన్ని కార్యాలనేవి మనం చేయాల్సి ఉంటుందన్నమాట. అలాగే అమావాస్య అంటే సామాన్యమైంది కాదు. అందులో మనకు ఆదివారం కూడా కలిసి వచ్చింది. ఆదివారం అంటేనే దాదాపుగా అమావాస్యతో సమానం. అలాంటిది ఆదివారం రోజునే అమావాస్య రావటం ఇంకా గొప్ప విశేషం. అసలు మనకి ఈ సెప్టెంబర్ నెలలో ఏంటంటే చంద్రగ్రహణము, సూర్యగ్రహణము 2 ఏర్పడ్డాయి కాబట్టి ఖచ్చితంగా మీ రాశికి ఏంటంటే కొంత దోషం అనేది ఉంటుందన్నమాట. అంటే ఈ కన్యా రాశి వారికైతే మాత్రం ఖచ్చితంగా దోషాలు ఉన్నాయని చెప్పేసి కొంతమంది పెద్దవాళ్ళు చెప్పటం అనేది జరుగుతుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ నియమాలనేవి ఆచరించి తీరాల్సిందే. లేదంటే మాత్రం మీ సమస్యలేంటంటే ఇంకా రోజు రోజుకి ఒక చిన్న మొక్కకు నీళ్లు పోసి పెంచితే ఎంత పెద్ద మహావృక్షం అవుతుందో, తర్వాత దాన్ని పీకేయాలన్నా కూడా కుదరదనమాట. అదే చిన్న మొక్కగా ఉన్నప్పుడు అదే తొలగించాలనుకోండి, అది పిచ్చి మొక్క అయితే వెంటనే పీకేయగలుగుతాము. కాబట్టి అలాగ మీరు ఇప్పుడు ఇలా చేయటం వలన మీరు కనీసం ఒక 10-15 సంవత్సరాల వరకు కూడా కష్టాల నుంచి తేలికగా బయటపడగలుగుతారని చెప్పుకోవచ్చనమాట. అంత బాగా ఈ అమావాస్యని మీరు ఉపయోగించుకోవచ్చు. ఎందుకంటే అమావాస్య ఏంటంటే చాలా శక్తివంతమైంది కాబట్టి అమావాస్య రోజున చేసేటటువంటి ఏ చిన్న పనికైనా, పూజలకైనా, ఏ పనికైనా సరే పవర్ అనేది 1000 రెట్లు అధికంగా ఉంటుందన్నమాట. కాబట్టి పెద్ద పెద్ద ఋషులు, మునులు, మహానుభావులు, మనకు పెద్దవాళ్ళు ఇలాంటి వాళ్ళందరూ కూడా అమావాస్య రోజు కోసం ఎదురు చూస్తూ ఉంటారు. కొన్ని ప్రత్యేకమైనటువంటి పూజలు ఇలాంటివి చేసి వారి యొక్క సమస్యల నుంచి బయటపడుతూ ఉంటారనమాట. అలాంటి అవకాశం మీకు కూడా వచ్చింది. మీరు కూడా ఉపయోగించుకోవచ్చు అనమాట. మీరేం చేస్తారంటే ఆ రోజు సూర్యోదయానికి ముందుగానే లేవాలి. ఆదివారం కాబట్టి అంటే కొంచెం ప్రశాంతంగా పడుకుందాంలే, ఎండెక్కిన తర్వాత లేవచ్చులే అని చెప్పేసేసి భావిస్తూ ఉంటారు. కానీ ఆ రోజు మాత్రం అలా అనుకోవద్దండి. చక్కగా సూర్యోదయానికి ముందు లేచేసి చక్కగా ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోండి. అమావాస్య రోజులైనా సరే వాకిలి కడుక్కొని వాకిట్లో ఖచ్చితంగా ముగ్గు వేసుకోవాల్సిందే. లేదంటే మాత్రం దరిద్రం పట్టి పీడిస్తుందనమాట. తర్వాత ఇంటి లోపల కూడా ఇల్లంతా కూడా శుభ్రం చేసుకోవాలి. ఇల్లు తుడిచేటటువంటి నీటిలో కాస్తంత రాళ్ళ ఉప్పు, చిటికెడంత పసుపు వేసుకొని ఇల్లు తుడుచుకోండి. మీ గుమ్మానికి వేపాకుల తోరణాలను కట్టుకోండి. మీ ఇంటి గుమ్మానికి మెయిన్ సింహద్వారానికి కానివ్వండి, లేకపోతే గేటు ఉంటుంది కదా, ఆ గేటుకైనా సరే వేపాకుల తోరణాలను ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున మీరు తప్పకుండా కట్టుకోండి. అలా కట్టుకోవటం వల్ల ఏంటంటే ఈ అమావాస్య తాలూకా ఉన్నటువంటి ఎటువంటి అంటే గ్రహణం వల్ల వచ్చే విషకిరణాలు అనేవి మీ ఇంటి లోపలికి ప్రవేశించకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుంది. అలాగే మీ ఇంటి పరంగా ఉన్నటువంటి నరదిష్టి కూడా పూర్తిగా తొలగిపోతుందన్నమాట. తర్వాత ఇంక ఇంటిని వాకిలిని శుద్ధి చేసుకోవటం ఈ కన్యా
రాశి వారితో పాటుగా మీ ఇంట్లో ఉన్నటువంటి వారందరూ కూడా తప్పకుండా తలస్నానం చేయాలి. తలస్నానం ఎలా చేయాలంటే షాంపూ కానీ, కుంకుడుకాయ కానీ రుద్దుకోకూడదు. మామూలుగా తల మీద వట్టి నీళ్లు పోసుకొని మామూలుగా తలస్నానం అనేది చేయాలనమాట. అలా చేయటం వలన మీకు ఈ అమావాస్య దోషం అనేది తాకకుండా ఆ నీటి రూపంలో పోతుంది. అలాగే ముఖ్యంగా స్నానం చేసేటటువంటి నీటిలో కూడా ఒక గుప్పెడు వేపాకులు కానీ, చిటికెడంత పసుపు కానీ, లేదా గల్లులుప్పు కాస్తంత గల్లులుప్పు కానీ వేసుకొని మీరు స్నానం చేయండి. అలా చేయటం వలన ఇది పుణ్యనది స్నానం, అంత పుణ్యము, అంత ఫలితం అనేది వస్తుందన్నమాట. ఆ నీరు చాలా శక్తివంతంగా పవిత్రంగా మారి మీ జాతకంలో ఉన్నటువంటి దోషాలను, మీ యొక్క అనారోగ్య సమస్యలను అన్నింటినీ కూడా కడిగివేస్తుంది. అప్పుడు మీరు నూతన ఉత్తేజంతో, నూతన ఉత్సాహంతోటి మీ యొక్క పనుల్లో చాలా శక్తివంతంగా ముందుకెళ్ళగలుగుతారనమాట. అలాగా ఈ నియమాలు ఆచరించండి. అలాగే స్నానం చేసిన తర్వాత నలుపు రంగు బట్టలు ఎట్టి పరిస్థితుల్లో కూడా ధరించకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇక ఆదివారం కాబట్టి అందరూ చేసే పొరపాటు ఏంటంటే నాన్ వెజ్ తెచ్చుకొని తిందాం అనుకుంటారు. అందులో అమావాస్య కాబట్టి నియమాలు కూడా ఏం ఉండవని చెప్పేసేసి భావిస్తూ ఉంటారనమాట. కానీ ఆదివారంతో కూడుకొని వచ్చింది కాబట్టి, అమావాస్య కాబట్టి నాన్ వెజ్ అనేది పొరపాటున కూడా వండటం కానీ, తినటం కానీ చెయ్యకూడదు. కోడిగుడ్డు కూడా నాన్ వెజ్జే కాబట్టి గుడ్డు కూడా వండకూడదు. అంటే చికెను, మటను, ఫిష్, రొయ్యలు, చేపలు, పీతలు, నత్తలు, కోడిగుడ్డుతో సహా నాన్ వెజ్ పదార్థాలు ఏవి కూడా మీరు వండటం కానీ, తినటం కానీ చెయ్యకూడదు. ఇది గుర్తుపెట్టుకోండి. ఇంకా చాలామందికి తెలియని విషయం ఏంటంటే, ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ఇష్టమైనటువంటి రోజు అనమాట. కాబట్టి మీరు ఆ తల్లి ముందల ఖచ్చితంగా ఆవు నేతితో కానీ, లేదా నువ్వుల నూనెతో కానీ దీపం వెలిగించండి. అలా వెలిగించటం వల్ల ఏంటంటే ఆ తల్లి ఎంతో సంతోషపడి మీకు బాగా కలిసి రావటానికి, కలుసుబాటుకు, ఈ అమావాస్య తాలూకా, గ్రహణం తాలూకా ఉన్నటువంటి ఏదైతే దోషాలు ఉన్నాయో, అలాగే మిమ్మల్ని పట్టి పీడిస్తున్నటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటన్నింటి నుంచి కూడా ఆ తల్లి మిమ్మల్ని బయటపడేస్తుంది. ఆ తల్లి అనుగ్రహంతో మీరు ఆర్థికంగా మంచిగా ఎదగటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. దీపం ఏంటంటే లక్ష్మీదేవి రూపంగా భావిస్తూ ఉంటారు. కాబట్టి ఈ అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఇష్టమైనటువంటి రోజు కాబట్టి ఒక చిన్న బెల్లం ముక్కను కానీ, 2 అరటి పండ్లను కానీ నైవేద్యంగా పెట్టేసేసి మీరు దీపారాధన చేసుకోండి. ఇంకా ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ రోజున పితృతర్పణాలు, పితృకార్యాలు, పితృపూజలు అనేవి చేయాలి. అంటే మన పెద్దవాళ్లకు, మీ కన్యా రాశిలో ఉన్నటువంటి పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారికి తప్పకుండా మీ యొక్క పితృదేవతలకు మీరు పూజలు చేయాలి. మీ శక్తికి తగ్గట్లుగా, మీకు చేతనైనట్లుగా పితృతర్పణాలు వదలటము, అంటే ఏదన్నా పంతులు గారిని కానీ అట్లా పిలిపించుకొని మీరు పితృపూజలు చేయించుకోవటము, పితృతర్పణాలు వదలటం వలన పితృశాపాల నుంచి బయటపడగలుగుతారు. ఇది మీరు చేయాల్సినటువంటి మెయిన్ పని అన్నమాట. అంటే మన జీవితంలో ముఖ్యంగా ఈ కన్యారాశి వారి యొక్క జీవితంలో కష్టాలకు, సమస్యకు కారణం ఏంటంటే పితృదోషాలు అనేవి మిమ్మల్ని పట్టి పీడిస్తున్నాయి అన్నమాట. అది మీకు తెలియని విషయం, అర్థం కాని విషయం. కాబట్టి ముందు మీరు ఆ పాయింట్ మీద ఎక్కువగా కాన్సన్ట్రేషన్ చేయండి. ఈ అమావాస్య రోజున మీరేంటంటే పితృదేవతలకు పూజలు చేసుకోండి. మీ శక్తికి తగ్గట్లుగా, శక్తి ఉంటే పంతులు గారిని పిలిపించుకొని చేసుకోండి. లేదు అని అనుకుంటే మీరు ఇంట్లోనైనా సరే మీ పెద్దవాళ్ళ ఫోటోలు ఉంటాయి కదా, అవి చక్కగా పెట్టుకొని వారికి ఇష్టమైనటువంటి ఆహారాలు ఏవైతే ఉన్నాయో వాటిని వడ్డించి వారి యొక్క ఫోటో ముందల పెట్టేసేసి చక్కగా వారికి దండం పెట్టుకోండి. మాకేదన్నా ఇలాంటి పాపాల నుంచి, శాపాల నుంచి మమ్మల్ని బయటపడేయండి, మమ్మల్ని కాపాడండి, మాకు మీరు రక్షణగా నిలబడండి అని చెప్పేసి వారికి నమస్కారం చేసుకోండి. తెలిసి తెలియక చేసిన పాపాల నుంచి మమ్మల్ని బయటపడేయండి అని చెప్పి చక్కగా నమస్కారం చేసుకోండి. ఎందుకంటే మనకు పితృదేవతలు కూడా దైవంతో సమానం అన్నమాట. కనిపించినటువంటి ప్రత్యక్ష దైవాలు వాళ్ళు. కాబట్టి వారి ఆశీస్సులు మనకు ఉంటాయి. వాళ్ళు మనల్ని కాపాడుతూ ఉంటారనమాట. ఎందుకంటే పితృశాపాలు అనేవి చాలా ప్రమాదకరమైనవండి. అంటే మన తల్లిదండ్రులను అవ్వచ్చు, లేదా పెద్దవారిని ఏంటంటే ఒక్కొక్కసారి తెలిసి తెలియకుండా విసిగిస్తూ ఉంటామన్నమాట. అలాంటప్పుడు మనకి, లేదా మన గతంలో పెద్దవాళ్ళు అంటే తాతలు అవ్వచ్చు, తండ్రులు, ముత్తాతలు, ఇలాంటి వారు ఏంటంటే వారి టైంలో వాళ్ళు ఏదన్నా తెలిసి తెలియక పాపాలు చేసినప్పుడు, వారి వల్ల ఎవరన్నా ఇబ్బంది పడి ఉన్నప్పుడు ఏంటంటే శాపాలు పెడుతూ ఉంటారనమాట. ఇలా కొంతమంది తల్లిదండ్రులు కూడా శాపాలు పెడుతూ ఉంటారు. ఏంటి, మీరు ఏడుస్తారు, మీరు నరకం అంటే ఏంటో అనుభవిస్తారు, బిడ్డ
బిడ్డ తరాలు మనశ్శాంతి లేకుండా చిత్రవద అనుభవిస్తారు, నరకం అంటే అనుభవిస్తారు, అది ఇదని చెప్పేసేసి వాళ్ళకు కడుపు మండి శాపనార్థాలు పెడుతూ ఉంటారనమాట. అలాంటి శాపాలు అనేవి ఏంటంటే మనకు వెంటపడి వేధిస్తూ ఉంటాయి పాపాల్లాగా. తల్లి మాట గడప దాటదు అని అంటారు. అలా వాళ్ళ చేత తిట్టించుకోవటం వల్ల ఏంటంటే మన జీవితంలో సమస్యలు అనేవి ఎక్కువగా ఎదురవుతూ ఉంటాయి. ఈ తాతలు, తండ్రులు, ముత్తాతలు చేసిన ఆస్తులు మనం అనుభవించకపోయినా వారి యొక్క శాపాల నుంచి, పాపాల నుంచి మాత్రం మనం తప్పించుకోలేమనమాట. దానివల్ల చాలా రకాలైనటువంటి సమస్యలు అనేవి వస్తూ ఉంటాయి. కొంతమందికి ఇళ్లల్లో పెద్దవాళ్ళు ఉంటారండి, చాలా విసిగిస్తూ ఉంటారు కొంతమంది పెద్దవాళ్ళు. మంచి వాళ్ళు ఉంటారు, అంటే కష్టపడి చేసి ఎంతగానో బిడ్డల కోసం ప్రయోజకులు చేసిన వాళ్ళు ఉంటారు. అలాంటి వారు కూడా సైలెంట్గానే ఉంటారండి. కాకపోతే కొంతమంది ఏంటంటే ఏమి పట్టించుకోకపోయినా కూడా తల్లిదండ్రులు అనేవాళ్ళు వారి యొక్క బాధ్యతలను పూర్తి స్థాయిలో కొంతమంది నెరవేర్చలేరు. అయినా సరే అలాంటి వారికి కొంచెం నోరు అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. అలా విసిగిస్తూ ఉంటారు. వారి వల్ల మన జీవితంలో కొన్ని నష్టాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయినప్పటికీ కూడా వాళ్ళు ఎలాంటి వారైనా కానివ్వండి, వాళ్ళు మిమ్మల్ని మాటలతో ఎంత సూటిపోటి మాటలతో మిమ్మల్ని పొడుస్తున్నా మీరు మాత్రం పెద్దవాళ్ళను తిరిగి ఏమీ అనమాకండి. అంటే ఏంటంటే అవి మీకు మళ్ళీ కొంచెం ఇబ్బందులుగా మారే అవకాశం అనేది ఉంటుంది. ఇప్పుడు మీరు అవతల వాళ్ళు మంచివాళ్ళు, చెడ్డవాళ్ళు వేరే విషయం. కానీ అది తప్పు చేశారనుకోండి, పెద్దవాళ్ళనైనా సరే భగవంతుడు చూసుకుంటాడు. కానీ మీరు మీ నోటితో మాత్రం ఏమీ అనొద్దు. అది భగవంతుడి డ్యూటీ, భగవంతుడికి వదిలేసేసేయండి. వాళ్ళతో పాటు మీరు కూడా ఏకీభవించి మీరు ఏదన్నా అన్నారనుకోండి, ఆ పాపంలో సగభాగం మీకు వస్తుందన్నమాట. కాబట్టి ఎవ్వరికీ మనం మంచని నిరూపించుకోవాల్సిన పని లేదు. నిరూపించుకున్నా కూడా ఎవరు ఒప్పుకోరండి. కాబట్టి ఎలా ఉండాల్సిన వాళ్ళని అలా వదిలేసేసేయండి. భగవంతుడి నామస్మరణ చేసుకోండి. అయ్యా అంతా నీదే భారం, వాళ్ళ మాటల వల్ల మాకు బాధగా ఉంది, నువ్వే చూసుకో అని చెప్పేసి ఒక మాట చెప్పేసేసి ప్రశాంతంగా ఉండండి. కాబట్టి ఈ రోజున పితృకార్యాలు అనేవి మిమ్మల్ని మీ సమస్యల నుంచి బయటపడేస్తాయి అన్నమాట. మీ పెద్దవాళ్ళకు ఖచ్చితంగా ప్రత్యేకమైన పూజలు చేసుకోండి. ప్రత్యేకమైనటువంటి తర్పణాలు, పితృతర్పణాలు వదిలి వారికి ఇష్టమైనటువంటి ఆహారాన్ని వండి వారి యొక్క ఫొటోస్ ముందల పెట్టేసేసేయండి. ఇంట్లో తల్లిదండ్రులను దూషించవద్దు, ఏ మాటలు కూడా అనవద్దు. వారు తిట్టినా సరే వారిని మాత్రం మీరు తిరిగి ఏమీ అనవద్దు. వారి యొక్క ఆశీర్వాదాలు లేకపోయినా పర్వాలేదు, కానీ వారి చేత శాపనార్థాలు మాత్రం పెట్టించుకోమాకండి. వాటి వల్లే మీకు ఇలాంటి సమస్యలు అనేవి చాలా ఎక్కువగా అవుతున్నాయి అన్నమాట. అలాగే ఈ రోజున మీరు కాకి వస్తే కాకికి ఒక ముద్ద అన్నం పెట్టండి. ఎందుకంటే కాకుల రూపంలో మన పెద్దవాళ్ళు వస్తూ ఉంటారనమాట. వారేంటంటే ఎదురు చూస్తూ ఉంటారు, మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారా లేదా, మాకు ఒక ముద్ద అన్నమైనా పెడతారా లేదా అని చెప్పేసేసి. కాబట్టి ఖచ్చితంగా కాకికి ఒక ముద్ద అన్నం పెట్టి ఓం శనీశ్వరాయ నమః అనే మంత్రాన్ని కూడా 11 సార్లు చెప్పుకోండి. అలా ఎందుకంటే శనిదేవుని యొక్క వాహనం కూడా కాకి కాబట్టి అలా పితృదేవతల ఆశీస్సులు, మనకు శనిదేవుని యొక్క అనుగ్రహం కూడా ఖచ్చితంగా కలుగుతుంది. శని దోషాల నుంచి మనం బయటపడేటటువంటి అవకాశం అనేది ఉంటుందన్నమాట. కాబట్టి ఇలాంటి చిన్న చిన్న నియమాలు అనేవి మీకు చాలా బాగా ఉపయోగపడతాయి. అలాగే మీ ఇంటికి కుక్క వస్తే కుక్కకు కూడా ఆహారంగా మినుములతో వండినటువంటి పదార్థాలు కానీ, లేదా రొట్టెలు కానీ, బిస్కెట్లు కానీ ఏదో ఒకటి మీరు ఆహారంగా తినిపించడం వల్ల కూడా మీరు మీ సమస్యల నుంచి కూడా పూర్తిగా బయటపడే అవకాశం అనేది ఉంటుందన్నమాట. ఎందుకంటే ఈ గ్రహణంతో కూడిన అమావాస్య రోజున ఖచ్చితంగా మీరు ఇలాంటి నియమాలు అనేవి ఆచరించాలి. ఆచరిస్తేనే మీరు మీ సమస్యల నుంచి పూర్తిగా బయటపడగలుగుతారనమాట. ఈ యొక్క పితృదోషాలు అనేవి చాలా భయంకరంగా ఉంటాయి. అవి ఎలా వస్తాయి అని మీకు డౌట్ రావచ్చండి. అవి ఎలా వస్తాయంటే ఇంట్లో భార్యాభర్తల మధ్య గొడవలు అవ్వచ్చు, భార్యాభర్తలు విడిపోవటం అవ్వచ్చు, ఒంటరి బ్రతుకులు బ్రతకటం అవ్వచ్చు, అలాగే పిల్లలు చెప్పిన మాట వెనకపోవటం అవ్వచ్చు, కొంతమంది విడాకులు తీసుకోవటాలు అవ్వచ్చు, ఎప్పుడు అనారోగ్య సమస్యలు, మానసిక సమస్యలు, చేతిలో డబ్బు నిలవకపోవటము, అప్పుల సమస్యలు, వివాహాలు ఆలస్యం అవ్వటము, కొంతమందికి అసలు వివాహాలే కాకపోవటము, కొంతమందికి వివాహమైనా కూడా సంతానం కలగరు, అలాగ సంతానం లేక ఇబ్బంది పడటం అవ్వచ్చు. ఇలాంటివి ఏంటంటే ఈ పితృదోషాలన్నమాట. అలాగ చాలా ఇబ్బందులు, భయంకరమైనటువంటి సమస్యలతో సతమతం అవుతూ ఉంటారు. కాబట్టి ఈ పితృదోషాలు అనేవి ఈ రకంగా ఉంటాయి. కాబట్టి అలాంటి వాటి నుంచి బయటపడటానికి ఈ అమావాస్య రోజున మీరు ప్రత్యేకంగా ఈ నియమాలు ఆచరించాలన్నమాట. గర్భిణీ స్త్రీలు ఎవరైతే ఉన్నారో వారు ఖచ్చితంగా జాగ్రత్తగా ఉండాలి. ఈ కన్యారాశిలో ఉన్నటువంటి గర్భిణీ స్త్రీలు పొరపాటున బయటికి రావటం కానీ, లేదా పనులు చేయటం కానీ ఇలాంటివి చేయకూడదు. మిగిలిన వారు చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, కానీ గర్భిణీ స్త్రీలు జాగ్రత్తగా ఉండాలి. మీ గర్భిణీ స్త్రీలు ఉన్నటువంటి ఇంటికి
తప్పకుండా వేపాకుల తోరణాన్ని కట్టుకోండి. మిగిలిన వారు కూడా మీరు కన్యారాశి వారు అందరూ కూడా కట్టుకోవచ్చు. కాకపోతే గర్భిణీ స్త్రీలు ఉన్నవారు మాత్రం తప్పకుండా కట్టుకోండి. అలా చేయటం వలన ఆ గ్రహణాల యొక్క విషకిరణాలు అనేవి మీ మీద మీ బిడ్డ మీద పడకుండా ఉండటానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట. అలాగే ఈ అమావాస్య రోజున మీరు ఎలాంటి పనులనైనా మొదలు పెట్టవచ్చు అనమాట. అయ్యో అమావాస్యే మేము ఈ పని మొదలు పెట్టవచ్చా లేదా అని చెప్పేసి మీరు అనుకోవద్దు. చక్కగా మొదలు పెట్టుకోవచ్చు. లేదు ఏముందిలే కాసేపు మేము ఒక్కరోజు ఆగుతామని అనుకుంటే ఆగండి. కానీ అమావాస్య అయితే పనులు మొదలు పెట్టడానికి మంచి రోజు. మహాభారతంలో పాండవులు లాంటి వాళ్ళే అమావాస్య తిథి కోసం ఎదురు చూసేవాళ్ళు. ఏదన్నా మంచి పనులు మొదలు పెట్టడం కోసం మనం చేసే పని మంచి పని అయితే అది అమావాస్య పౌర్ణమ అనేది ఏమి ఉండదండి, చక్కగా మొదలు పెట్టుకోవచ్చు అనమాట. కాబట్టి ఈ సూర్యగ్రహణంతో కూడినటువంటి 21వ తారీఖు సెప్టెంబర్ 21వ తారీఖున ఈ గ్రహణంతో కూడినటువంటి అమావాస్య రోజున కన్యా రాశి వారు ఇలాంటి చిన్న చిన్న నియమాలు పరిహారాలు అనేవి పాటించాల్సిందే. లేకపోతే మాత్రం ఇబ్బందులు అనేవి తప్పవండి. ఇవి చాలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇవి మీకు పెద్ద కష్టమైనటువంటి పనులు కాదు. చాలా సింపుల్గా ఆడతా పాడతా చేసుకోవచ్చు. అలా చేసుకోవటం వల్ల మీరు మీ సమస్య నుంచి పూర్తిగా బయటపడగలుగుతారు. ఇక తర్వాత రోజు మనకు ఆదివారం, మరుసటి రోజు ఏంటంటే అమావాస్య తర్వాత రోజు సోమవారం వస్తుంది. కాబట్టి మీకు శక్తి ఉండి కుదిరితే చక్కగా మీరు ఇంటిని వాకిల్ని మాత్రం శుద్ధి చేసేసుకొని దేవుడి పటాలు చక్కగా తుడిచి గంధము కుంకుమలతో అలంకరణ చేసి ఇంట్లో శివపార్వతుల యొక్క పటం ముందల దీపం వెలిగించండి. అలా వెలిగించడం వలన మీకున్నటువంటి పూర్తి దోషాలు తొలగిపోయే అవకాశం ఇంకా బాగా ఉంటుందన్నమాట. ఇంకా మీకు అవకాశం కుదిరితే మీకు దగ్గరలో ఉన్నటువంటి శివాలయానికి వెళ్ళి శివలింగానికి చెంబుడు నీటితో కానీ లేదా పాలతో కానీ చక్కగా అభిషేకం చేసి అక్కడ మారేడు దళం మీద దీపం వెలిగించండి. అలా వెలిగించేసి శివాలయంలో ఒక్క 10 నిమిషాలు కూర్చొని ఓం నమః శివాయ అనేటటువంటి మంత్రాన్ని కానీ శ్రీ శివాయ నమః అనేటటువంటి మంత్రాన్ని కానీ ఈ రెండిట్లో ఏదో ఒకటి ఆ మంత్రాన్ని 11 సార్లు కానీ 21 సార్లు కానీ ఇంకా మీకు శక్తి ఉంటే 108 సార్లైనా సరే మీరు చక్కగా ఆ మంత్రాన్ని జపించుకోండి. ఒక్క 10 నిమిషాలు కళ్ళు మూసుకొని ఇలా చేయటం వల్ల ఏంటంటే మీ యొక్క సుడి తిరిగిపోతుంది. మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది. లక్ష్మీదేవి అనుగ్రహంతో పాటుగా మీకు ఆ పరమేశ్వరుని యొక్క ఆశీస్సులు కూడా కలిగి మీరు జీవితంలో అన్ని రకాలైనటువంటి సమస్యల నుంచి బయటపడి సంతోషంగా ఉండటానికి మీరు తరువాత రోజు అంటే అమావాస్య తరువాత రోజు చేసేటటువంటి ఈ చిన్న పనికి 1000 రెట్ల ఫలితం అనేది ఉంటుంది. 1000 కోట్లకు అధిపతులు అవుతారు. అంటే మీరు చేసే పనిలో అంత బాగా కలిసి వస్తుందన్నమాట. రూపాయి వస్తుంది అనుకున్న కాడ 10 రూపాయలు వస్తాయి, 10 వస్తాయి అనుకున్న కాడ 1000 వస్తాయి అన్నమాట. అంత బాగా కలుసుబాటు అనేది ఉంటుంది. ఈ యొక్క మానసిక భయము ఆందోళనతో కూడా మీరు బాధపడుతున్నారు. అవన్నీ కూడా తొలగిపోయి ఒక మానసిక ధైర్యం అనేది ఉంటుందన్నమాట. అన్నింటికీ ఆ భగవంతుడే ఉన్నాడనే ఒక మనస్తత్వం అనేది మీలో దృఢంగా పాతుకుపోతుందన్నమాట. కాబట్టి కన్యారాశి వారు చక్కగా ఈ నియమాలను ఆచరించి అమావాస్య రోజున మనం ఏమేం చేయాలో చెప్పుకున్నాము. అవి చేయటం వలన లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. అలాగే మరుసటి రోజు సోమవారం వచ్చింది కాబట్టి శివపార్వతుల యొక్క ఆశీస్సులు కూడా మీకు ఖచ్చితంగా ఉంటాయి అన్నమాట. కాబట్టి కన్యా రాశి వారు మాత్రం మీరు ఖచ్చితంగా ఈ నియమాలను ఆచరించండి. ఇలా చేసి చూడండి. మీకు ఇప్పటి నుంచి మీకు పట్టేటటువంటి అదృష్టాన్ని ఎవ్వరూ కూడా ఆపలేరన్నమాట. కాబట్టి చక్కగా ఇలాంటి నియమాలను ఆచరించి ఈ అమావాస్యను మీకు ఒక అద్భుతమైనటువంటి రోజుగా ఉపయోగించుకుంటారని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అర్థమైంది కదా ఏ పని చేయాలి, ఏమేం చేయాలి అని చెప్పేసి. మన వీడియో కనుక కన్యా రాశి వారికి నచ్చినట్లయితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీరు లైక్ చేయటం వలన వీడియో మరికొంతమంది కన్యా రాశి వారికి చేరి వారు కూడా ఉపయోగించుకునేటటువంటి అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారు. ఆ పుణ్యం మీకు ఏదో ఒక రూపంలో తప్పకుండా అక్కరకు వస్తుందన్నమాట. కాబట్టి ఒక లైక్ ఇవ్వండి. లైక్ ఇచ్చినప్పుడు కామెంట్స్ దగ్గర హైప్ అనే బటన్ యాక్టివ్ అవుతుంది. అక్కడ క్లిక్ చేస్తే మీ యొక్క పాయింట్స్ని కూడా యాడ్ చేయొచ్చండి. దానివల్ల ఇంకొంతమంది కన్యా రాశి వారికి చేరే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి లైక్ ఇచ్చి మీ యొక్క పాయింట్స్ని యాడ్ చేసి మీకు తెలిసినటువంటి కన్యా రాశి మిత్రులు ఉంటారు కదా, బాధల్లో ఉన్నటువంటి వారు కొంతమంది, అలాంటి వారికి కూడా ఈ వీడియోని షేర్ చేయటం వలన వారు కూడా ఉపయోగించుకునే అవకాశాన్ని కల్పించినటువంటి వారు అవుతారనమాట. కాబట్టి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి మొట్టమొదటిసారిగా మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని
పక్కనే ఉన్నటువంటి ఆల్ అనే బెల్ని క్లిక్ చేస్తే నేను పెట్టే ప్రతి వీడియో కూడా ముందుగా మీకు నోటిఫికేషన్ రూపంలో చేరుతుంది. అలాగే కామెంట్ బాక్స్లో వచ్చేటప్పటికి ఓం శ్రీ ధనలక్ష్మియే నమః అనే కామెంట్ని కానీ, ఓం నమ శివాయ అనేటటువంటి కామెంట్ని కానీ, ఇట్లా ఏదైనా పర్వాలేదండి. అలా కామెంట్ని చేయటం వలన ఆ శివపార్వతుల యొక్క ఆశీస్సులతో పాటుగా ఆ లక్ష్మీదేవి యొక్క ఆశీస్సులు కూడా మీకు ఎప్పుడూ ఉండి మీరు సంతోషంగా ఆయు ఆరోగ్యాలతో అష్టైశ్వర్యాలతో తొలతూగుతారు. ఈ అమావాస్య దగ్గర నుంచి మీకు బాగా కలిసి వస్తుందన్నమాట. మీరు దేని గురించి ఎక్కువగా ఆలోచించవద్దు. మంచి ఆలోచనలు చేయటం వలన అంటే ఎప్పుడూ కూడా చెడు అంటే నో అని కానీ, లేదా కాదు, కుదరదు, లెవ్వు ఇలాంటి మాటలను ఎక్కువగా పలకమాకండి. అలా పలకటం వలన ఏంటంటే జీవితంలో వచ్చేటటువంటి అదృష్టాన్ని కూడా వద్దు అన్నట్లుగా ఉంటుందన్నమాట. కాబట్టి కొన్ని సందర్భాలలో ఎప్పుడైతే వద్దని చెప్పాలో అలాంటి సందర్భాల్లో తప్ప మిగిలిన ఏ సందర్భాల్లో కూడా వద్దు, లెవ్వు, కావు అని ఇలాంటి మాటలు పలకొద్దు. ఇది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. కాబట్టి చక్కగా ఇలాంటివి చేయండి. ఈ వీడియో మీకు పూర్తిగా 100% ఉపయోగపడుతుంది కాబట్టి ఒక్క లైక్ ఇచ్చి సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరొక మంచి విశేషంతో మళ్ళీ కలుద్దామండి. సర్వేజన సుఖినో భవంతు. ధన్యవాదములు.